ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ మురళీధర్ రావు గారు మాట్లాడతారు. వినబడుతుందా? మీడియా సోదరులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు మీడియా సమావేశంలో రెండు అంశాలను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో గత 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా తీసుకొని అభివృద్ధి విషయంలో అన్ని అంశాల మీద రాజకీయాలకు అతీతంగా, పార్టీ రాజకీయాలకు అతీతంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధి ఇమిడి ఉంది, తెలంగాణ అభివృద్ధి లేని దేశ అభివృద్ధి అనేది ఉండదు అనేటువంటి సిద్ధాంతాన్ని వ్యవహారంలోకి తీసుకొస్తున్నది. అసెంబ్లీలో కానీ, అక్కడ పార్లమెంట్లో కానీ, ఇక్కడ ప్రజల మధ్య కానీ అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా తెలంగాణ ప్రజల్లో ఈ అన్ని అంశాలను కూడా మేము చర్చకు తీసుకెళ్తున్నాం. గత 8 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా తెలంగాణ పట్ల మోదీ గారి ప్రభుత్వము ఎలాంటి వివక్ష భేదభావము చూపెట్టలేదు. అనేక అంశాల్లో తెలంగాణకు పెద్దపీట వేయడం జరిగింది. జాతీయ రహదారుల విషయంలో కానీ, ఇతర అభివృద్ధి అంశాల్లో కానీ. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఘర్షణ చర్చనీయాంశం ఏదైతే ఉందో ఇది ధాన్యం సేకరణ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ నాయకత్వంలో పూర్తిగా అబద్ధ ప్రచారం, రాజకీయాలతో ప్రేరణ పొందేటువంటి దృక్పథము, వ్యూహము, ఢిల్లీ వర్సెస్ తెలంగాణ అనేది పైకి తీసుకురావాలా. ఢిల్లీ వర్సెస్ తెలంగాణ అనేది గనక తీసుకొస్తేనే కేసీఆర్ గారికి లేకపోతే టిఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు ఉంది, లేకపోతే ఇక సాధ్యం కాదు
ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఉండేటువంటి అసంతృప్తిని, అసంతోషాన్ని, తీవ్రమైనటువంటి ఆవేదన, ఆగ్రహాల్ని అటు రైతులు కావచ్చు, ఇటు యువకులు కావచ్చు, వీళ్ళలో ఒక రకమైనటువంటి పథకం ప్రకారం, పన్నాగం ప్రకారం కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో సెంటిమెంట్ వైపు తిప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యతిరేకి అనేది ముద్ర వేయడం ఎవ్వరి తరం కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిర్మాణం నుంచి అభివృద్ధి వరకు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాజకీయంగా పోరాటంలో ఉంది, నిర్మాణంలో ఉంది, అభివృద్ధిలో ఉంది. ప్రజల్లో ఈ అబద్ధం ప్రచారానికి బలం ఉండదు, బలం రాదు. ఇది నేను ఈ యొక్క విలేకరుల సమావేశంలో స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇంకేదో ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాల యొక్క ఉద్దేశంతో ప్రతిపక్షాల మధ్య క్రెడిబిలిటీలు కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఢిల్లీ ప్రయాణం ఏదైతుందో ఇది వరి ధాన్యం కాదు, ఈ వరి ధాన్యం సేకరణ కాదు. అసలు ఉద్దేశము తెలంగాణ ప్రజల్లో దృష్టి మరల్చాలా. టిఆర్ఎస్ వైఫల్యాలు ప్రధాన ఎజెండా కాకూడదు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాల మధ్య చలామణి కావాలా అనేటువంటి రెండు కోరికలతో మాత్రమే ఇది చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వరి ధాన్యం విషయంలో సై అంటే సై, డి అంటే డి. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మధ్యకి మేము వెళ్తున్నాం. నీ బండారం బయట పెడతాం, నీ అబద్ధ ప్రచారం యొక్క ముసుగును చీల్చివేస్తాం. నేరుగా పార్టీ కార్యకర్తలు రైతు సమ్మేళనాల ద్వారా, రైతు సంపర్కం ద్వారా టిఆర్ఎస్ యొక్క వరిధాన్యం విషయంలో రాజకీయాలు ఏదైతుందో అది పూర్తిగా మేము బయట పెడతాం. నువ్వు ఢిల్లీకి వెళ్తే మేము గ్రామానికి వెళ్తాం. నువ్వు వచ్చే లోపల గ్రామాల లోపల మేము మొత్తం కూడా విషయాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఈ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా రావండి. గత 8 సంవత్సరాలుగా మీరు గమనిస్తే ప్రొక్యూర్మెంట్ గత 10 ఏళ్లుగా కేంద్రం వివిధ రాష్ట్రాల వద్ద కొంటున్న బియ్యం యొక్క లెక్కల్లో రైస్ ప్రొక్యూర్మెంట్ ఫర్ సెంట్రల్ పూల్ మార్కెటింగ్ సీజన్ వైజ్ ఈ పేపర్ ఉంది. ఇందులో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మొత్తం దేశంలో కేంద్ర ప్రభుత్వము కొంటున్నటువంటి సేకరణలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది అని అన్నున్నప్పుడు వివక్ష జరుగుతుంది అనడానికి ఏం ఆధారం ఉంది? ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. వివక్ష, భేదభావం కనుక జరిగితే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నటువంటి విషయంలో తెలంగాణ 2వ స్థానంలో ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇది నేను వేస్తున్నటువంటి ప్రశ్న. రెండవది, నీ ఎస్టిమేషన్. ఇంకొక పేపర్ తెలంగాణ నుంచి ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అని కనుక చూస్తే 2016-17, 2017-18,
2018, 19, 2019, 20, 2020, 21 ఈ లెక్కలు మొత్తం కూడా నేను ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్కు. నువ్వు అడ్వాన్స్ ఎస్టిమేషన్ ఎంత అవుతుందో, ప్రొడక్షన్ వస్తుంది అని ఎంతైతే ఎస్టిమేషన్ వేసావో, ఈ ఎస్టిమేషన్ కన్నా ఎక్కువ, అంటే ప్రొడక్షన్ ఎక్కువైంది, ఎస్టిమేషన్ కన్నా ఎక్కువైంది. ఎక్కువైతే కూడా కేంద్ర ప్రభుత్వము కొన్నది. మీరు గనుక గమనిస్తే ఉదాహరణకు 2016-17లో టోటల్ రా అండ్ పార్బాయిల్డ్ ఈ రెండు కనుక కలిపితే 127% ఇంక్రీజ్. 2018-19లో 43% ఇంక్రీజ్. 2020-21లో 26% ఇంక్రీజ్. అంటే కొనకపోతే తెలంగాణ ఏం చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వం కొనకపోతే గత 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నేను అడుగుతున్నా, నువ్వు అబద్ధం ప్రచారం చేసినావు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నువ్వు ఎక్కడ కొన్నావు నేను ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ గారు ఒక గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటది అని నువ్వు ప్రోత్సహించినప్పుడు, ప్రచారం చేసినప్పుడు, అడ్వర్టైజ్మెంట్ నోటీసులు ఇచ్చుకున్నప్పుడు, టీవీల డప్పులు కొట్టినప్పుడు నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కొంది? నువ్వు అన్న ప్రతి మాట, అన్న ప్రతి సంవత్సరం కొంటా అన్న ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనలేదా? కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం నీకు డబ్బులు రాలేదా? కొనకపోతే నీవు కొన్నటువంటి వడ్లు, ధాన్యం ఏంటి? దాని కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది ఎంత? నీవు కొనాల్సి వచ్చింది. తర్వాత మనకు సముద్రం పక్కన లేదు, గోదావరి నదిలో పోయాల్సి వచ్చింది, కృష్ణా నదిలో పోయాల్సి వచ్చింది, లేకపోతే బంగాళాఖాతం తీసుకుపోయి పోయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కొనలేదు అనేటువంటిది ఏమైంది? ఈ గత 7 సంవత్సరాల్లో జరిగిందా? జరగకున్నా కేంద్ర ప్రభుత్వం కొన్నా నీవు డప్పు కొట్టుకుని ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందావు తప్పిస్తే, ఇప్పుడు అబద్ధం ప్రచారం చేస్తున్నావు తప్పిస్తే, గత 2 సంవత్సరాల్లో 2020, 2021 మళ్ళా తర్వాత ఊరేసుకోవాలా? ఈ విధంగా రైతులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రైతుల్ని ఇబ్బంది పెట్టి ప్రత్యామ్నాయ పంటల గురించి సరి అయినటువంటి ప్రణాళిక అయినటువంటి చాతగాని ప్రభుత్వం రైతులకు బెదిరిస్తూ తప్పిస్తే, స్టేట్మెంట్లు తప్పిస్తే, కింద ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులకు ప్రణాళికబద్ధంగా ఏ విధంగా లాభిస్తుంది అని డైవర్సిఫికేషన్ పోవడం కోసం నీవు ఎక్కడ కూడా ప్రణాళిక కింది దాకా తీసుకెళ్లలే. కేవలం స్టేట్మెంట్లకు పరిమితమైనవు, కేవలం బెదిరింపులకు పరిమితమైనవు. చాతగాని రోజు ఈ బెదిరింపును అబద్ధం ప్రచారం కింద కేంద్ర ప్రభుత్వం మీద చెప్పినావు. మీటర్లు పెట్టడం మీద ప్రచారం చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతు బంధు ఇస్తున్నావు అని చెప్పుకుంటున్నప్పుడు, రేపు ఇంకొక బంధు ఇస్తున్నావు అని చెప్పుకుంటున్నప్పుడు, నీవు ఇది ఇవ్వద్దు, మీటర్ పెట్టొద్దు, లేకపోతే నువ్వు ఇంకా సబ్సిడీ ఇవ్వద్దు, నీ బలం ఉంటే, నీకు పాకెట్ ఉంటే, నీకు రాష్ట్రంలో ధనం ఉంటే ఇవ్వద్దు అని ఎప్పుడు చెప్పలే. రాష్ట్ర ప్రభుత్వము కంప్లీట్ గా ఉగ్రవాదుల మీద వీళ్ళు మాట్లాడరు, వేర్పాటువాదుల మీద వీళ్ళు మాట్లాడరు, పాకిస్తాన్ యొక్క మద్దతుదారుల మీద హైదరాబాద్లో వీళ్ళు మాట్లాడరు. కేంద్ర ప్రభుత్వం ఒక దేశ వ్యతిరేక ప్రభుత్వం లాగా చిత్రీకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తెలంగాణలో ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. పూర్తిగా ఫ్యాక్ట్స్ అన్ని కూడా వేరే విధంగా ఉన్నాయి. రెండోది మీరు గమనించాలి, పీయూష్ గోయల్ గారు
పార్లమెంట్ ఫ్లోర్ మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. నీవు నవంబర్ 2021లో ఏదైతే ఉందో ఈ అండర్టేకింగ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నువ్వు అండర్టేకింగ్ ఇచ్చావా లేదా, ఇది ఇంతకు ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మా నాయకులు చూపెట్టడం జరిగింది. నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇవాళ? ఇంకొక విషయం, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఒప్పుకుందో పార్బాయిల్డ్ రైస్ మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత, రెండోది వీళ్ళు రైస్ మిల్స్ యొక్క ఆధునీకరణ విషయంలో ఇంతవరకు ఏమి కూడా ఎలాంటి పని కూడా ఇంతవరకు చేయలేదు. వీళ్ళు పార్బాయిల్డ్ రైస్ ఇవ్వము అని ఒక అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఇందులో వీళ్ళు ఒప్పుకున్నారు, అదొకటే ఇవ్వలేదు. స్టేట్ వుడ్ ఎండెవర్ టు ఎన్ష్యూర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ ఇన్ ద స్టేట్. ఏదైతే తౌడు ఏదైతే ఉనుక ఉందో దీనిలోకి వెళ్ళి ఆయిల్ తీసేటువంటి పద్ధతిని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము, ప్రమోట్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము, ప్రోత్సహిస్తాము అని చెప్పావు. ఎక్కడ? కరీంనగర్లో ఎంత ముందుకు వెళ్ళావు? మిర్యాలగూడలో ఎంత ముందుకు వెళ్ళావు? రైస్ మిల్స్ ఉండేటువంటి ఏ ప్లేస్ లో నీ ప్రోగ్రెస్ ఏంది? ఇది అడిగితే సమాధానం ఇవ్వలేనటువంటి కేసీఆర్ ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నాడు. అదే విధంగా ఎఫ్ఆర్కే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ ఏదైతే ఉందో, స్టేట్ వుడ్ ఎన్ష్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ అడిక్వేట్ ఫెసిలిటీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎఫ్ఆర్కే అండ్ బ్లెండింగ్ కెపాసిటీ ఆఫ్ రైస్ మిల్స్ ఇన్ ద స్టేట్ and facilitate availability of fortified rice to cater to the requirement of state and FCI. పౌష్టికమైనటువంటి దాని బ్లెండింగ్ ఏదైతుందో దానికోసం నేను ముందుకెళ్తాను అని వాగ్దానం చేసి ఈ యొక్క FCIకి గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన అండర్స్టాండింగ్ విషయంలో దీని మీద ప్రోగ్రెస్ ఏంది ఒకసారి ట్విట్టర్లో బాగా మాట్లాడే నాయకులు ట్విట్టర్ మీద మాట్లాడాలా. కేవలం నీ పార్టీ కోసమో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన లేకపోతే ప్రజల మధ్యన అబద్ధం ప్రచారం కోసం చేస్తే భారతీయ జనతా పార్టీ లక్షలాది కార్యకర్తలు తెలంగాణలో నిన్ను కొలిమిలో నిలబెడతారు, గుర్తుంచుకో. మేము విడిచిపెట్టేది లేదు. సత్యం ఏదైతుందో అది జయిస్తుంది. సత్యం ఎప్పుడు ఓడిపోదు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ప్రతి గ్రామంలో నిన్ను ప్రశ్నించేటువంటి పని మేము చేయబోతున్నాం. మీరు ఇవన్నీ ఇవి చాలా ఓపెన్ ఫ్యాక్ట్. ఎక్కడ కూడా దొంగతనం లేదు. ఎక్కడ కూడా గత 7-8 సంవత్సరాల్లో ఉండేటువంటి దీనిలో పీయూష్ గోయల్ గారు మాట్లాడినటువంటిది మీరు మొత్తం పేపర్లలో కవర్ చేయడం జరిగింది, ఆన్ రికార్డ్ కవర్ చేశారు. నువ్వు ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొనడం విషయంలో ఏమాత్రం మేము వెనుకకు పోము. నువ్వు ఇచ్చిన అండర్స్టాండింగ్, నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్, నువ్వు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారము మేము కొంటాము అని చెప్పినప్పుడు మళ్ళీ ఇచ్చినటువంటి మాటను నువ్వు ఇచ్చి ఇవాళ మాట మార్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అనేదైతే మాట్లాడుతున్నారో ఇది కేసీఆర్ దేశవ్యాప్తంగా నేను బీజేపీకి ఐడియా ఇస్తున్నా, నా కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో కేంద్రంలో ప్రవేశపెట్టింది అది రైతు బంధువులకి వెళ్ళే వచ్చింది అని మాట్లాడుతున్నటువంటి నాయకుడు ప్రతి నెల 2 నెలలకు మాట మారుస్తున్నాడు. ప్రతి నెల 2 నెలలకు మాట మారుస్తున్నాడు. కేంద్రం కాదు, రాష్ట్రంలో రైతుల విషయంలో అత్యధికమైనటువంటి మాటలు మార్చేటువంటి, రంగులు మార్చేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వము. నువ్వు అనేక మాటలు మాట్లాడినావు, పాత వీడియోలు అన్ని తీస్తాం,
అన్ని వీడియోలు ఫిలిం చేసి మొత్తం కూడా రైతు పంచాయతీలలో పెడతాం ప్రతి ఊర్లో. నువ్వు మాట్లాడినటువంటి మాట ఏంది, నువ్వు మార్చిన మాట ఏంది, మాట్లాడినటువంటి మాట ఏంది, మార్చిన మాట ఏంది, ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏంది, నువ్వు చేయండి ఏంది. రాష్ట్ర ప్రభుత్వము మిల్లర్లలో ఇంకొక విషయం చెప్తున్నా, ఇది బ్రోకర్ ప్రభుత్వం, ఇది కంప్లీట్ గా బ్రోకర్ల ప్రభుత్వం. ఇది బ్రోకర్లు మొత్తం కూడా సర్వవ్యాప్తం. మైనింగ్ల బ్రోకర్లే, కాంట్రాక్టర్ల బ్రోకర్లే. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయాలంటే బ్రోకర్లు. నేను ఒకటే విషయం చెప్తున్నా, రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? రైతులను బెదిరించి, రైతులను డిస్ట్రెస్ సేల్ కోసం ఒత్తిడి చేసి, మార్కెట్లో రైతుల ద్వారా బ్రోకర్లతో కొనిపించి, తక్కువ రేటుతో కొనిపించి, బ్రోకర్లకు లాభం చేయడం కోసం మాత్రమే ఇది రాజకీయ ప్రచారం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం మీరు అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ విషయంలో ఇదేదో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కొత్త పద్ధతి తీసుకొచ్చి మోసం చేసి, లేకపోతే తప్పుడు చేసి, తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వం కాదు కాబట్టి వివక్ష చూపెట్టినటువంటి ఒక్కటి ఘటన లేదు. ఎప్పుడు పోతే అప్పుడు సహకరించి ముందడిగేసి పెద్దన్నలాగా తెలంగాణ విషయంలో రైతాంగానికి ఇబ్బంది కాకుండా నిలబడ్డటువంటిది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి దీని విషయంలో మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. బ్రోకర్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ప్రభుత్వాన్ని ముక్తి చెందాలా, విముక్తి కావాలా. మాఫియాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముక్తి కావాలి. రెండో విషయం, ఈరోజు నేను ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని, భారతీయ జనతా పార్టీ రేపు స్థాపనా దినం 6వ తేదీ. దేశవ్యాప్తంగా ఈ స్థాపనా దినాన్ని బూత్ స్థాయిలో కోట్లాది మంది కార్యకర్తలు పాల్గొనేటువంటి కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నాం. నేను కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మీడియా ద్వారా ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నా. భారతీయ జనతా పార్టీ ఒక్కటే రాజకీయ పార్టీ 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత, 1952 రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఎన్నికలు ప్రారంభమైన తర్వాత దినదినం పెరుగుతూ బూత్ స్థాయికి చేరినటువంటి రాజకీయ పార్టీ, ఏకైక పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇంకొక పార్టీ స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి ఏ పార్టీ కూడా భారతదేశంలో ఒక జాతీయ స్థాయిలో ప్రతి బూత్కు చేరినటువంటి పార్టీ ఇంకొకటి లేదు. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి విజయం. భారతీయ జనతా పార్టీ కాంట్రిబ్యూషన్ ఏంది దేశం యొక్క పాలిటిక్స్ కు అంటే, దేశ రాజకీయాల గురించి ఆలోచించినప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇది లేదు అన్నప్పుడు, ఈ దేశంలో నేషన్ ఫస్ట్, దేశం యొక్క ఏకత, ఐక్యత, సమగ్రత, అఖండత, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయాలు కాదు, దేశం ఐక్యతే మాకు రాజకీయాలు. అవర్ పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నేషనల్ యూనిటీ అని తెలంగాణ లాంటి గ్రామంలో కూడా, అస్సాం విషయంలో, కశ్మీర్ విషయంలో 40, 50, 70 సంవత్సరాల నుంచి గ్రామానికి పోయి జాగృతి తీసుకొచ్చినటువంటి పార్టీ, ఏకైక పార్టీ కేవలం బీజేపీ. There is no other party which had spoken about national unity and which had undertaken campaigns to promote national unity in politics at the grassroots level. ఇది ప్రభుత్వం ఏదున్నప్పటికీ కూడా నేషనల్ యూనిటీ విషయంలో
పార్టీలకు అతీతంగా నిలబడ్డటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కేవలం బీజేపీ. సో దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్. మీరు అర్థం చేసుకోండి, దేశ రాజకీయాల్లో దేశ ఐక్యత విషయంలో గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో నిలబెట్టి పోరాటం చేయగలిగేటువంటి కార్యకర్తలకు జన్మనిచ్చినటువంటి రాజకీయ పార్టీ ప్రపంచంలోనే ఇది ఒక పార్టీ, ఇంకేం లేదు ఎక్కడ. నేషనల్ యూనిటీ విషయంలో ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద జనాభా, ఇన్ని భాషలు, ఇంత వైవిధ్యం అయినా అరుణాచల్ కొస గ్రామం గురించి, గుజరాత్ కొస గ్రామం గురించి, తెలంగాణ తమిళనాడు కొస గ్రామంలో నిలబడి పోరాటం చేసే కార్యకర్తలను గుర్తించినటువంటి రాజకీయ పార్టీ కేవలం బీజేపీ. దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్. సో నేషనల్ యూనిటీ, శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి బలిదానం అప్పటి నుంచి ఇప్పటి వరకు we have proved BJP is the only party which works for the national unity and which fights for the national unity and which lives for the national unity and which functions for the national unity. This is the point one. And without BJP you cannot imagine national unity becoming a life of the political life, political activity. రెండవది, ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సక్సెస్ కాదు అని విన్స్టన్ చర్చిల్ నుంచి అనేక మంది, ఎందుకు సక్సెస్ కాదు? చదువుకోలేదు, కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, ఇన్ని ఉన్నటువంటిది ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం సక్సెస్ కాలేదు. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం సక్సెస్ కాదు. కానీ ప్రజాస్వామ్యం సక్సెస్ అయింది. ప్రజాస్వామ్యం సక్సెస్ అవ్వడంలో భారత ప్రజలు ఎంతైతే రోల్ ప్లే చేసిందో, ఒక పొలిటికల్ పార్టీగా మేజర్ రోల్ ఇంకెవరైనా ఒక పార్టీ ప్లే చేసిందంటే అది భారతీయ జనతా పార్టీ. మీరు ఆలోచించాలా, రెండు విషయాలు ఇక్కడ చెప్తాను. ఒకటి, ప్రజాస్వామ్యం విషయంలో అంకిత భావంతో పనిచేయడము, పోరాటం చేయడము, అవసరమైతే జైలుకు వెళ్ళడము, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగిన పార్టీ. రెండో వైపు కేవలం ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజలు కాదు, ప్రజలు ఒకటి కాంట్రిబ్యూట్ చేసినట్లు అయితే బీజేపీ ఇన్ ఇట్స్ పార్టీ బిల్డింగ్ ప్రాసెస్ we have always followed the democratic systems. ప్రతిసారి అంతర్గత ప్రజాస్వామ్యంలో ఆదర్శవంతమైనటువంటి పార్టీ, నిజానికి దగ్గరగా, సత్యానికి దగ్గరగా, లక్ష్యానికి దగ్గరగా ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో బీజేపీనే. దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్. మూడవది, వెల్ఫేర్ పాలిటిక్స్ ను దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. సంక్షేమ రాజకీయాలు ఈరోజు ఉజాల, ఉజ్వల, నల్లా ద్వారా నీళ్లు ప్రతి ఇంటికి, ఆయుష్మాన్ భారత్, ఇలాంటి అనేక విషయాలను ప్రతి ఇంటికి, అది గిరిజనులు కావచ్చు, అది ఎక్కడ కావచ్చు, వాళ్ళందరి మధ్యకి సంక్షేమ రాజకీయాలను లాస్ట్ మ్యాన్, అంత్యోదయ, అంతిమ వ్యక్తికి చేరేటువంటి అకౌంటబిలిటీ ద్వారా తీసుకొచ్చినటువంటి పార్టీ కేవలం బీజేపీ. 4, అవినీతి రాజకీయాలకు బీజేపీకి సంబంధం ఉండదు అని అవినీతికి వ్యతిరేకంగా దృఢంగా, బలిష్టంగా నిలబడి స్తంభం లెక్క నిలబడ్డటువంటి రాజకీయ పార్టీ కేవలం బీజేపీ. బీజేపీ ఇస్ ద ఓన్లీ పార్టీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా వేర్ taint of corruption, taint of unethical means has not come to any individual, any leader or any government. This is another achievement of the BJP. ఇంకొక విషయం, గవర్నెన్స్ లో అండ్ లెజిస్లేచర్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు లెజిస్లేచర్ ఫంక్షనింగ్ లో అసభ్యంగా, మైకులు ఎరగొట్టకుండా, దాడి చేయకుండా, ఫిజికల్ దాడి చేయకుండా, కేవలం లెజిస్లేచర్ ప్రొసీజర్స్ ను ఫాలో అయ్యేటువంటి రాజకీయ పార్టీ, ఏకైక పార్టీ చరిత్రలో బీజేపీ. అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు దెర్ ఈస్ నో అదర్ పార్టీ విచ్ కెన్ బి కంపేర్డ్. అదే విధంగా చివరికి ఇంటర్నేషనల్ లెవెల్లో
ఫారెన్ పాలసీలో లేకపోతే రెప్యుటేషన్ ఆఫ్ ద కంట్రీ విషయంలో వయం పంచాధికం శతం, భారతదేశ ప్రతిష్ట కోసము ప్రభుత్వంలో ఎవరున్నా, అది పివి నరసింహారావు గారు ఉండని, అది జవహర్లాల్ నెహ్రూ గారు ఉండని, పార్టీలకు అతీతంగా దేశం కోసం నిలబడ్డటువంటి నాయకత్వం పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ చరిత్రలో. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఫర్ ద ఇండియన్ డెమోక్రసీ. కాబట్టి మేము రేపు ఈ విషయాన్ని బూత్ స్థాయి కార్యకర్తల ద్వారా, ఇది బీజేపీ కనుక లేకపోతే దెర్ ఇస్ నో ల్యాంప్ పోస్ట్ ఇన్ ఇండియా. ఆల్ అదర్ పార్టీస్ ఆర్ ఫ్యామిలీ పార్టీస్, ఆల్ అదర్ పార్టీస్ ఆర్ dynastic parties today. All parties leaving BJP, there is no other party, whether it is ruling or in opposition, either it is dynastic party or family party or some other problems. So presence and existence and functioning and vibrancy of the BJP is the important point, marker for the democracy of India. So ఈ విషయాన్ని ప్రజాస్వామ్య విజయం, ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం, దీనికి భారతీయ జనతా పార్టీ ఈ రోజు చేయూతనిస్తున్నది, బలాన్ని ఇస్తున్నది. అందుకని రేపు నరేంద్ర మోదీ గారు లక్షల బూతులలో ఉండేటువంటి కార్యకర్తలను, పదాధికారులను చరిత్రలో ఇంతవరకు జరగనంత విధంగా ఉద్దేశించి ఈ ప్రజాస్వామ్య విజయం భారతదేశానికి అవసరం, అందుకని దానికి భారతీయ జనతా పార్టీ నిలబడాలా అనే ఉద్దేశంతో రేపు స్థాపనా దినాన్ని మేము అందరం కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. తెలంగాణలో ది ఫైట్ విల్ బి BJP as a democratic party, BJP as a true people's party versus family rule and family party of TRS, and no compromise. And we will herald good governance. సుపరిపాలన తెలంగాణకు తీసుకొచ్చేంత వరకు విశ్రమించేది లేదు, పోరాటం ఆపేది లేదు అనేటువంటి పిలుపు రేపు మరి ఒకసారి రీటరేషన్. సో ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ధన్యవాదాలు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలా, రెండు పద్ధతులలో నువ్వే గెలవాలనుకుంటే నడవదు. తెలంగాణ హీరో, అర్థమైందా? తెలంగాణ హీరో, కారణ జన్ముడు, అర్థమైందా? మడమ తిప్పేది లేదు. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి కదా, పాత వీడియోలు తీయండి. అసాధ్యమన్నది సాధ్యం చేసేటువంటి దానికి పుట్టినటువంటి హీరో. మేము తుపాకి రాముడని అంటున్నాం కదా, కానీ ఇది నువ్వు ప్రచారం చేస్తున్నావు. మళ్ళీ ఈరోజు వచ్చి కత్తి పెడితే సంతకం పెట్టినావు, కత్తి పెడితే సంతకం పెట్టినావు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు కత్తి పెడితే సంతకం పెడతా అనేది రాయి మళ్ళా అడ్వర్టైజ్మెంట్లలో. అందుకని నీకు భయమే లేదు. నువ్వు యుగ పురుషునివి, నువ్వు కారణ జన్మునివి, నువ్వు అవతార పురుషునివి, నువ్వు వెనుకకు తిప్పేది లేదు, మడమ తిప్పేది లేదు, ఇదొక ప్రచారం. రెండో వైపు నేను బెదిరిస్తే సంతకం పెట్టినావు అంటే ఈ రెండు నడవవు.
ఏదన్నా ఒకటి పట్టుకో. రెండు నడుస్తే ఏమైందంటే రెండిట్లు ఉండవు, నువ్వు అది ఉండదు ఇది ఉండదు. భారతీయ జనతా పార్టీ ఇది సీక్రెట్ చేసినటువంటి పనులు ఏవి కావు ఇవి. ఇది ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వంతోనైనటువంటి పనులు కాదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన జరిగినటువంటి ఒక అభివృద్ధి పథానికి సంబంధించినటువంటి చర్చ, అగ్రిమెంట్స్ ఇవి. కాబట్టి వీటి విషయంలో మేము బయటికి తీసుకొస్తున్నాం. ఇది బయటికి అంటే మేమే తీసుకొస్తున్నాం, ఇదేం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు. ఇది ఇవ్వాలనే బయటకు వచ్చింది, ఆ రోజు లేదు అనేది ఏం లేదు. ఇది ఎప్పుడైనా పబ్లిక్ డొమైన్లో ఉండే డాక్యుమెంట్లే. అందుకని ఈ రోజు మాట ఎందుకు మారుస్తున్నాం? రెండో విషయం, రైస్ మిల్స్ విషయంలో మోడర్నైజేషన్ ఒప్పుకున్నావు కదా, అది రాష్ట్రానికి అవసరమా కాదా? అవసరమైతే ఎందుకు ముందడుగేయట్లేదు? ఎంత వేసినావు, ఎంత ముందు వేయను? రైస్ మిల్లర్స్తో జరిగినటువంటి సమావేశం ఏది? ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంకరేజ్మెంట్ విషయంలో ముందుకెళ్ళినావు? కేటీఆర్ గారో లేకపోతే కేసీఆర్ గారో వాళ్ళ ట్విట్టర్లో ఒక 2-3 ఫోటోలు వేసిన ఏమైనా ఉన్నాయా? రైస్ మిల్ మోడర్నైజేషన్ విషయంలో, అప్గ్రేడేషన్ విషయంలో పోయి పనిచేసింది. అందుకని అవసరానికి తగ్గట్టు మాటలు మారిస్తే అవన్నీ కూడా పాతకాలంలో నడవపోయేది కావచ్చు. ఇప్పుడు మొత్తం కెమెరాలలోనే ఉన్నాయి, అన్ని కూడా వీడియో స్పీక్స్, ఫోటో స్పీక్స్. భారతీయ జనతా పార్టీ ధర్నాలకు, స్టేట్మెంట్లకు లేకపోతే దాడులకు భయపడే పార్టీ కాదు. 1952 నుంచి ఇప్పటి వరకు దాడుల కారణంగా పెరిగినటువంటి పార్టీ, ఉద్యమాల కారణంగా ఎదిగినటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీ ముందట ఈ తాటాకు సపోర్ట్లు నడవాయి. ఏమండి? డ్రగ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల పోలీసోడు ఆ దొంగ చేయబట్టి దొంగతనాలు నడుస్తున్నాయంటే ఇక వానికి ఏముంది? పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉండాలి? నేను అంటున్నది ఏంటంటే, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత పెరిగింది హైదరాబాద్లో. నేను చెప్తున్నా ఏంటంటే, దీనిలో ఇంకా లోతుగా పోతే టిఆర్ఎస్ నాయకత్వంకు నెట్వర్క్ నుంచి ఏదైతే లింక్స్ ఉన్నాయో, ముఠాలతో ఉండేటువంటి లింక్స్ ఉన్నాయో అవి కూడా బయటకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయాలలో చాలా సీరియస్గా ఉండాలా, స్ట్రిక్ట్గా ఉండాలా. ఇది కేంద్ర ప్రభుత్వం మీద పెట్టలేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యంగా, అసాధారణంగా కేంద్ర ప్రభుత్వం అది వేరు, కానీ సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. మీరు గుర్తుపెట్టుకోండి, పంజాబ్లో రాజకీయాల్లో మార్పుకు కారణము, మార్పు రాజకీయాల కారణం డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకొకటి నేను చెప్తున్నా, అది డ్రగ్ మాఫియా కావచ్చు, అది ల్యాండ్ మాఫియా కావచ్చు, అది మైనింగ్ మాఫియా కావచ్చు, మొత్తం మాఫియాలన్నీ కూడా టిఆర్ఎస్ అంబరిల్లా కింద ఉన్నాయి. చాలా స్పష్టం, ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు, వేరే చర్చ అవసరం లేదు. దమ్ముంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా డ్రగ్స్తో ఉంటే నీకు దమ్ముంటే కేసు పెట్టి తీసుకురా. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించదు వాటికి. కాబట్టి ప్రచారంతో పబ్బం గడుపుకోవాలనుకుంటే ఈ మాఫియాల నుంచి వెళ్ళి మిమ్మల్ని కాపాడడం సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ మాఫియాలతో సహా మిమ్మల్ని బయటికి నెట్టేస్తుంది. ఖచ్చితంగా హైదరాబాదులో అది ఫిలిం ఇండస్ట్రీ కానీ,
అది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉండేటువంటి ఇండస్ట్రీ కానీ మొత్తంలో కూడా ఏదైతే డ్రగ్ మాఫియా ఏదైతుందో అది బయటికి వచ్చింది చాలా తక్కువ, చాలా తక్కువ. టిఆర్ఎస్ మొత్తం మూలాలతో సంబంధం ఉంది మాఫియాకు. వితౌట్ టిఆర్ఎస్ ప్రొటెక్షన్ drug mafia cannot live for even 1 hour in Hyderabad. చిన్న విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు బీజేపీ ఆఫీస్ ఇక్కడనే ఉంది, సెంట్రల్లో ఉంది, బూతులలో ఉంది. ఎవరు ఆపుతున్నారు నిన్ను? మేమేమన్నా నువ్వు బీజేపీ కాబట్టి విడిచిపెట్టు అని మీ ద్వారా చెప్పాలనా? చెప్పినామా ఎప్పుడన్నా? దద్దమ్మ మాటలు మాట్లాడితే ఏం లాభం బయట ప్రచారం చేసుకోవడానికి? దీన్ని చెప్పిన ఇంతకన్నా ఎక్కువ అవసరం లే. వితౌట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ లీడర్షిప్ ప్రొటెక్షన్, sustaining the drug business for even 1 hour is not possible and would not have been possible. And TRS is squarely responsible for the drug mafia's grip on Telangana and Hyderabad. విశేషంగా హైదరాబాద్ లో ఈ పాపం ఏదైనా ఉంటే అది మొత్తం టిఆర్ఎస్ నాయకత్వానికే. ఇది పాపం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రైమ్. ఇది నేరం కాదు, ఇది పాపం. నేరం కన్నా అడిషనల్ ఇది పాపం. ఈ పాపానికి